క్రిటికల్ మినరల్స్ విషయంలో స్వయం సమృద్ధి సాధించేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఇరాన్ యుద్ధంతో చమురు విషయంలో దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని, అందుకే కోల్ గ్యాసిఫికేషన్ కు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని అన్నారు. గనుల కేటాయింపులోనూ మోడీ ప్రభుత్వం పారదర్శకతను తీసుకొచ్చిందని అన్నారు కిషన్ రెడ్డి. క్లోజ్ అయ్యే బొగ్గు గనుల విషయంలో గ్రీనరీ డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో గిన్నీస్ రికార్డు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు కిషన్ రెడ్డి. మన రిజర్వ్స్ మనం పూర్తి స్థాయిలో దేశ ప్రజలకు, దేశ అభివృద్ధికి, దేశ అవసరాలకు, దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం కోల్ను ఎంత వేగంగా ఉంటే అంత వేగంగా దేశ అవసరాలకు, దేశ వినియోగంకు ఉపయోగించాలనేటువంటి కాన్సెప్ట్తో కూడా భారత ప్రభుత్వం పనిచేస్తూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. గతంలో ఇంతకుముందు చెప్పాను, తెల్ల కాగితాల మీద స్లిప్ ఇస్తే దాని ద్వారా మరి అనేక మంది వ్యక్తులకు 124 మంది వ్యక్తులకు కోల్ బాక్స్ అలాట్మెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సుప్రీంకోర్టు సిఏజీ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరిపి మరి ఆ రోజు వాటన్నిటిని రద్దు చేసింది. లాస్ట్ 12 yearsగా క్రమ పద్ధతిలో మేము ఎక్స్ప్లోరేషన్ పెంచాము, ఆక్షన్స్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాము. ఏ ఒక్కరికి కూడా నామినేటెడ్ బేసిస్లో, అలాట్మెంట్ బేసిస్లో కోల్ బ్లాక్స్ ఇవ్వకుండా పూర్తి ట్రాన్స్పరెన్సీతో, పారదర్శకతో కోల్ బ్లాక్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం మోడీ గారి నాయకత్వంలో జరిగింది. ఒక నోడల్ ఆఫీసరు ప్రతి కోల్ బ్లాక్ బైండ్ క్లోజర్లో ఉంటాడు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అడ్వైజర్ కమిటీ ఉంటుంది. ఆ అడ్వైజర్ కమిటీలో గ్రామ సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఆ లోకల్ ఉన్నటువంటి ఎన్జిఓస్ కూడా ఉంటారు. మా కోల్ మినిస్ట్రీ ద్వారా నోడల్ మినిస్ట్రీ ఉంటారు. వాళ్ళ పైన మేము అప్పుడప్పుడు పోయి చూడడం కోసము నేను ఒక కోల్ బ్లాక్ తీసుకుని ఆల్రెడీ ఒక కోల్ బ్లాక్ విజిట్ చేసిన వెస్టర్న్. అది ఎండింగ్ పూర్తి అయ్యేంత వరకు కూడా నా బాధ్యత. అది నేను ఆ జిల్లా కలెక్టర్ తోటి, మా నోడల్ ఆఫీసర్ తోటి, ఆ యొక్క అడ్వైజరీ కమిటీ తోటి కూడా అంతా ఆ రకంగా ఒక సిస్టమ్ ఎవాల్యుయేషన్. ఈరోజు ప్రపంచంలో కోల్ బ్లాక్స్ క్లోజర్లో గిన్నీస్ రికార్డ్ రావాలని నాకు